మరి పూజ అయితే సంపూర్ణమైంది. దశాంగం వేసి ఇక బయటకు వెళ్దాం. సరే, ఇక మరి మన పూజ అయితే సంపూర్ణమైంది. నిత్యవారి పూజ, దీపం ధూపం నైవేద్యం, ఇదే మరి మన సింపుల్ పూజ. బయటకు వెళ్దాం. హలో అండి, నేను అరుణానందగిరి. పక్షులు బాగా అల్లరి చేస్తున్నాయని వచ్చిన, కానీ ఇంకా మనం వచ్చేసరికి వెళ్ళిపోయినాయి. ఈరోజైతే చాలా చల్లగా ఉంది. సరే, ఇంకా ఇప్పుడైతే నేను వంట చేస్తున్నా, వెళ్దాం లోపలికి. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు గంగవాల్ కూర చేద్దామని మా వారు గంగవాల్ కూర తెచ్చిండ్రు. మార్కెట్ వాకింగ్ నుండి రాగా అక్కడ వెజిటేబుల్స్ ఉంటే గంగవాల్ కూర తెచ్చిండ్రు. ఇక మన దగ్గర కందిపప్పు లేకుండే బ్లింకిట్లో ఆర్డర్ పెట్టిన, వచ్చింది. స్టవ్ మీద పెట్టేసిన. మన ఇంటి దగ్గరనే ఒక సూపర్ మార్కెట్ ఉంటుండే, అది తీసేసిండ్రు. దానివల్ల ఇక డీమార్ట్కి పోయి సామాన్లు తెచ్చుకోవడం, అన్నీ స్టోర్ పెట్టుకోవడం, మనకు అవసరం ఉన్నంత తెచ్చుకోకుండా ఎక్కువ తెచ్చి పెట్టడం, ఇది కొంచెం రిస్క్ అనిపిస్తుంది. అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం కూడా ఏం బాగుండదు కదా. అట్లా చూడండి, గంగవాల్ కూర తెచ్చిండ్రు. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. ఈ లోపల పప్పు కూడా ఉడుకుతుంది. ఇక చూడండి, మామిడికాయ ముక్కలు. మనం సమ్మర్లో మామిడికాయ చట్నీ పెట్టుకునేటప్పుడు తెచ్చుకున్నాం కదా, ఆ ముక్కలు కొన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా. ఇప్పుడు గంగవాల్ కూర పప్పులో మామిడికాయ వేస్తే చాలా బాగుంటుంది. ఇక మళ్ళీ నెక్స్ట్ మంత్ మార్చి నుండి మనకు ఫ్రెష్ మామిడికాయలు రెగ్యులర్గా దొరుకుతాయి. ఇవి మనం అంటే జూన్, జూలై, ఆగస్ట్ ఆ టైంలో అంత ఇంకా తినాలనిపించేది. ఇప్పుడు మళ్ళీ గంగవాల్ కూర పప్పుకు మామిడికాయ వేస్తే చాలా బాగుంటుంది. అందుకని తీసి పెట్టిన. ఇవి కూడా నార్మల్ టెంపరేచర్కి వస్తాయి. ఇంకా మనం కూరలు వేసే ముందు ఒకసారి కడిగి వేసుకుంటే సరిపోతుంది. బఠానీ కూడా పెట్టి ఉంచిన, బఠానీ కూడా అట్లా వాడుకున్నా మంచిగా ఉన్నాయి. 1 ఇయర్ కూడా. ఇక ఫ్రిడ్జ్లో ఉన్నాయి కాబట్టి అట్లా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇక ఇప్పుడు ఇవి నార్మల్కి వస్తాయని తీసిపెట్టిన. ఇది విషయం. మరి ఈ లోపల గంగవాల్ కూర అంతా శుభ్రం చేసి మరి ఆల్రెడీ రైస్ కూడా కడిగి పెట్టిన. ఇక ఇది విషయం. మరి గంగవాల్ కూర కడిగి పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మనం గంగవాల్ కూర పప్పు వేసుకుంటున్నాం. ఇక్కడైతే పప్పు ఉడకబెట్టిన. ఇక చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది. ఒకప్పుడైతే కుక్కర్ పెడితేనే ఉడికేది, కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు, ఉట్టిగానే ఉడుకుతుంది. మరి వాటర్ అవుట్లనా మరి ఎట్లనో తెలియదు, కానీ మొత్తానికి ఇట్లా ఉంది. ఇక చూడండి, గంగవాల్ కూర మంచిగా 3 సార్లు కడుక్కోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసిన. నేను అన్నీ కడిగి పెట్టిన. ఇక్కడ కందిపప్పు కడిగిన తర్వాత దాంట్లో కొద్దిగా నూనె, 1 స్పూన్ నూనె, 1 స్పూను పసుపు, 1/2 స్పూన్ వేసుకుని ఏం లేదు, పసుపు వేసి తగినవన్నీ వాటర్ పోసి పెట్టాలి. 1 కప్పు పప్పు అయితే 3-4 కప్పుల వాటర్ సరిపోతాయి. మనము ఓపెన్గా పెట్టుకున్నాం కాబట్టి ఇట్లా గిన్నెలో ఒకవేళ అయిపోతే పోసుకోవచ్చు. కుక్కర్ అయ్యేది ఉంటే కొలత అవసరం, కానీ దీనికి ఏం అవసరం లేదు. ఇక ఇప్పుడు ఈ సీజన్ ఇక మళ్ళీ గంగవాల్ కూర మే, జూన్ దాకా కూడా వస్తుంది. ఇక కొంచెం ఎండలు స్టార్ట్ అయితే గంగవాల్ కూర తినాలి అంటారు. ఇది చలువ అంటారు. అందుకని టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎట్లా వండినా టేస్ట్ ఉంటుంది ఇది. అందుకని గంగవాల్ కూర పప్పు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మామిడికాయ ముక్కలు మన డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి తీసి బయట పెట్టిన. దీన్ని ఇంకో ముక్క చేయాలి, చేద్దాం. చూడండి, మనకు ఇలా వాటర్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తే కొన్ని వాటర్ కూడా వేయచ్చు. ఉడకడానికి వాటర్ సరిపోవు అనుకుంటే వేయచ్చు. చూడండి, మామిడికాయ ముక్కలు ఇవన్నీ మనం పోయిన సంవత్సరం మనం చట్నీ పెట్టుకునే టైంలో తెచ్చుకున్నవే. అయితే మనం కొన్ని పండులాగా అనిపిస్తే కలరు, నేను అవి అట్లనే తెచ్చి మళ్ళీ అక్కడ మనకు చట్నీకేమో మంచిగా తెల్లగా ఉండాలి. పండు అనిపిస్తే చట్నీ ఎట్లుంటుందో అని అవన్నీ నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన, మనం ఎప్పుడన్నా కూరలో వాడుకోవచ్చని. మళ్ళీ కొత్త గొన్న అక్కడ మళ్ళీ తెల్లగా ఉండేటి కొత్త కొని
ఇవి ఇట్లనే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, ఎప్పుడైనా పప్పులు వేస్తున్నా. ఒక్కసారి జ్ఞాపకం ఉండాక వేస్తలేను, కానీ జ్ఞాపకం ఉన్నప్పుడు వేస్తా. చూయించుడు కూడా ఒక్కోసారి జ్ఞాపకం ఉండే, తొందరలో వేసేస్తాం. ఇప్పుడు దీనిలో మనము గంగవాల్ కూర వేసినాం, తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా పుదీనా, తర్వాత ఇప్పుడు గంగవాల్ కూర వేసిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసినాం, ఉప్పు, కారం, అంతే. పోపు వేసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలతోటి సూపర్ టేస్ట్ ఉంటుంది. అసలు ఒక్క కర్రీతోటి టోటల్ లంచ్ చేయొచ్చు. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. అయితే ఇది ఈ సమ్మర్లో జరిగే పెళ్ళిళ్ళల్లో ప్రతి ఫంక్షన్లో గంగవాల్ కూర పప్పు ఉండాల్సిందే మన తెలంగాణలో అయితే. ఈ మామిడికాయ ముక్కలు మనకు మార్చి నుండి మళ్ళీ చిన్న మామిడికాయలు వస్తాయి ఉగాది ముందు. ఇక ఇప్పుడు ఇవి వాడాలని, కంప్లీట్ చేయాలని తీసిన. అయితే మనకు మామిడికాయలు లేకుంటే చింతపండు వేసుకుంటాం. చింతపండు వేసినా టేస్ట్ ఉంటుంది, ఇక మామిడికాయ వేసినా టేస్ట్ ఉంటుంది. కొందరు టమాటా కూడా వేస్తారు. ఒకవేళ చింతపండు కాకుండా టమాటా కూడా వేస్తారు. కొందరు చింతపండు, టమాటా ఇవన్నీ కాకుండా నిమ్మకాయ రసం కూడా పోస్తారు. చూసిన నేను కొన్ని ప్రాంతాలలో కొన్ని వాడతారు అన్నట్టుగా. ఇప్పుడు అంతా కలిపినాం కదా, ఇంకేం లేదు, సిమ్ మీద ఉంటుంది. ఒక 5-10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం 12ంటికి పోపు వేసుకుంటే సరిపోతుంది. ఇది నేను ఇక మన బ్రేక్ఫాస్ట్ కాగానే ఈ ప్రాసెస్ మొదలుపెట్టిన. పప్పు ఉడకబెట్టడం, ఇక ఇవి అందులో వేస్తే ఇప్పుడు ఉడుకుతుంది. ఉడికిన తర్వాత నేను 12కి పోపు వేస్తాను, అంతే. దీంతో కాంబినేషన్గా పాపడా ఉంటే కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇక ఇప్పటి నుండి మళ్ళీ జూన్ దాకా కూడా గంగవాల్ కూర పప్పు వారానికోసారి కంపల్సరీ వండాల్సిందే, అంత టేస్ట్ ఉంటుంది. సరే, ఇది అందుకే లాంగ్ వీడియోలో చూపిస్తున్నా. కరివేపాకు తీసి పెట్టిన, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చితోటి మనం పోపేద్దాం. ఇక మళ్ళీ పోపేసేటప్పుడు చూద్దాం. గంగవాల్ కూర చల్వ అంటారు. ఈ ఎండాకాలం కదా, ఎండాకాలం స్టార్ట్ అయినట్టే. ఇంకా ఇప్పుడు మనం ఇంకొక నెల అయితే ఇంకా ఫుల్గా అయిపోతాయి. అందుకని ఎండ తీవ్రతకు వెళ్ళొచ్చిన చల్వ అంటారు ఇది. అందుకని ఈ కూర చేసుకుంటారు చాలామంది. మన గంగవాల్ కూర పప్పు పోపేస్తున్నా. ఇక వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇక చూడండి, ఈరోజు మన కర్రీ మామిడికాయ గంగవాల్ కూర పప్పు, మంచి కాంబినేషన్. దీనికి పాపడా ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది. మామిడికాయ చట్నీ కూడా ఉంది మనకు. ఇంకా అన్నీ అట్లా ఏ పచ్చడితోటైనా కూడా బాగుంటుంది, ఉట్టిదైనా బాగుంటుంది. మంచి బ్రౌన్ రావాలి, వెల్లుల్లిపాయలు మంచి బ్రౌన్ వస్తే మంచి కమ్మటి ఫ్లేవర్ ఉంటుంది. మంచిగా ఫ్రై అని ఇది తీసుకెళ్ళి ఇక్కడ గిన్నెలు వేస్తే సరిపోతుంది. కరివేపాకు వేద్దాం. స్టవ్ బంద్ చేసి పప్పులు వేద్దాం. ఇట్లా ఒక్క క్షణం మూస్తే కమ్మటి ఫ్లేవరు పప్పుకు పడుతుంది అంటారు. గంగవాల్ కూర పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. గంగవాల్ కూర పప్పులో పోపేసిన ఇక మంచి టేస్ట్ ఉంటుంది, అంతే. ఇక్కడ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం, కొంచెం మిరప్పొడి కూడా వేసినాం. ఇప్పుడు పోపులో కూడా ఎండుమిర్చి వేసినాం కాబట్టి దానికి ఎంత కారం అయితే సరిపోతుందో అంత కారం వచ్చేస్తుంది. ఇక ఈరోజు గంగవాల్ పప్పు వేస్తున్నా కాబట్టి దానికి పాపడ అయితేనే బాగుంటుంది కాంబినేషన్. పాపడ, చట్నీ, పెరుగు ఇవన్నీ ఉండాల్సిందే. ఇట్లా ఏదైనా కాంబినేషన్ ఉన్న కూరలకు అది చేయకపోతే అది ఎందుకు చేయలేదు అన్నట్టు ఉంటుంది. అందుకని చేస్తే సరిపోతాయి కదా అన్నట్టుగా చేస్తున్నాను నేను. మరి అట్లా ఏదన్నా టోటల్గా చూపించే కర్రీస్ ఉన్నప్పుడు ఫుల్ వీడియో చేయాలని అనుకుంటున్నా. ఇక గంగవాల్ కూర పప్పు ఈ సమ్మర్లో అయితే చాలామంది కూడా చేసే వంటకం అనుకోవచ్చు. వారానికి ఒకసారి అయితే కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఇక పప్పు అయింది, పాపడ కూడా అయింది. ఇక ఒక 10 minutesలో చేద్దాం. ఇక పెరుగు, చట్నీ ఇవన్నీ ఉండనే ఉన్నాయి.